ఆ తల్లి బాధపడుతుంది చూడండి. ఎంత బాధపడినా, ఎంత నలిగిపోయినా, దేవా ఏంటి పరిస్థితిని అడిగిందా? పశువుల తొట్లో నిద్రపోవడం ఏంటండి? అధికారిని ఎదిరించలేకపోయింది. ఇప్పుడు నేను గర్భవతి, నేను అలా వస్తాను అనలేకపోయింది. అతను కూడా అడగలేకపోయాడు. ఇంత కష్టాలు అనుభవిస్తూ నా బిడ్డ నేను ఈ చలిలో ఎండకి రాత్రి పగలు ఇంత నలిగిపోవాలని అడగలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని ఎదిరించలేని పేదోళ్ళు, వాళ్ళ ప్రభుత్వాన్ని ఎదిరించలేని పేదోళ్ళు. అంటే ఈ చేతగాని పేదోళ్ళ మీద ఎవరి మనసు ఉందో తెలుసా? ఈ క్రిస్మస్ దేవుని మనసు ఉందో గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని గుర్తిస్తారు ఈ క్రిస్మస్లు అంటే? హడావుడిగా డ్రెస్సులు వేసుకున్న వారిని, హడావుడిగా తెల్లలింగిలు నలసొక్కలు వేసుకుంటున్నారు ఈ మధ్య. ఈ తెల్లలింగిలు నలసొక్కాలు కట్టుకుని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తిరుగుతున్నారు చూసారు. ఈ కేరళ బ్యాచ్ నడుతున్నారు, ఏదో పెద్ద కేరళలో పుట్టినట్టు. ఈ తెల్లలింగీలు నలసొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు చూసారు. ఇలాంటి వాళ్ళని చూడండి. హడావుడిగా తిరుగుతున్నారే, చేతుల్లో బైబిల్ లేకుండా తిరుగుతారు క్రిస్మస్ పేరు మీద. కొంతమంది బ్యాచ్ ఉంటారు, చేతుల్లో బైబిల్ ఉండదు, వాక్యం తెలియదు, ఏం వినరు. ఇలా వాక్యం చెప్తుంటే కనీసం వినరు. ఇలా టోడి వైపు అసలు చూడండి యేసు ప్రభు. హడావుడిగా తిరుగుతుంటారు చూస్తారు. హడావుడిగా అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, ఎలా తిరుగుతారు, అలా తిరుగుతారు, అదంటారు, ఇదంటారు. ఈ క్రిస్మస్ వాళ్ళకి ఒక పండగ. 18 అడుగులు కేక్ తెచ్చారంటే ఎందుకు? పడుకోండి అందరు కలిసి అందు మీద. ఈ కేకులు నడుతున్నాయి, ఈ కేకులు తెచ్చుకుని, స్టార్లు తెచ్చుకుని ఇవన్నీ అడవడాడు తిరుగుతారు సార్. ఇలా టోల్ మీద ఉంటుందండి మనసు. పెద్ద పెద్ద స్టార్లు కట్టి, లగ్జరీ లైటింగ్ పెట్టి, లోపల ఫాగ్స్ వదులుతుంటారు చూసారా. అలా పొగ అలాగ వస్తుంటే యేసయ్య కొరకు పాటలు పాడుతూ, బెత్తలహేమ అని పాట పాడుతూ, సంధన పాట పాడి ఎగురుతున్నారు చూసారా. ఈ మధ్య కొంతమంది సిగ్గులేక నేను కావాలని అంటున్నాను, ఎందుకంటే నేను తిట్టుకున్న పర్లేదు అంటున్నాను కావాలని. ఎందుకంటే మన క్రైస్తవ నెక్స్ట్ జనరేషన్ మారాలి. మనోళ్ళు కొంతమంది అయినా బాగుపడాలి. నేను తిట్టుకునే పర్లేదు, ఎందుకంటే క్రైస్తవ బిడ్డలే కాదు, దైవజనుల బిడ్డలు సిగ్గులేని డ్యాన్సులు వేస్తున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లలు, వయసులో చిన్నపిల్లలు వేసినా పర్లేదు, వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఉంది ఆవిడ, ఎవరు అసలు సిగ్గుండదండి ఆవిడకి. ఏ ఊరో తెలియలేదు, సరిగ్గా ఊరు మీటింగ్కి వెళ్ళాలి, అక్కడే ఉందని నాకు తెలియాలి. డైరెక్ట్గా మైక్ ఆవిడకే. ఇంకా అది కనీసం దైవజనరాలు కుమార్తెవి దైవజనరాలు లేదా దైవజనుడు ఆమె కుమార్తెవి ఈ సోషల్ మీడియాలో ఆ అర్ధనగ్గర నుంచి అలా వేయచ్చా? ఇలాంటి వాళ్ళని దేవుడు చూడండి. ఈ స్టార్లు అడవులు కొంతమంది మాట్లాడుకుంటారు, ఏమని తెలుసా? అరే ఈ సంవత్సరం మనం చాలా గట్టిగా చేయాలి క్రిస్మస్ అన్నారట. గట్టిగా అంటే చెప్పినా వాళ్ళకన్నా పెద్ద స్టార్ కట్టేయడమే గట్టిగా చేయడు. వాళ్ళకన్నా పెద్ద స్టార్ కట్టేయాలి, వాళ్ళకన్నా పెద్దగా అడవుడు పెట్టాలి, వాళ్ళకన్నా పెద్ద లైటింగ్ పెట్టాలి, ఇది గట్టిగా చేయండి. ఈ గట్టిగా చేసే బ్యాచ్ వైపు చూడ్డు, వీళ్ళ వైపు చూడ్డు. సూట్లు బూట్లు వేసుకుని వీళ్ళ వైపు చూడండి. ఎవరి వైపు చూస్తారు చెప్పినా? పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర ఎక్కడెక్కడ ఎంత సందడిగా ఇలాంటి జనాల మధ్య ఎక్కడో దేవుడిని గుండెల్లో పెట్టుకుని వేసుకోవడానికి సరైన బట్ట లేకుండా, తినడానికి సరైన తిండి లేకుండా, దేవుడి మీద ఆనుకొని బిక్కు అని బతికే పేదోళ్ళు ఉంటారు చూసారా. ఆ మెట్ల దగ్గర కూర్చుని అడుక్కుని ఉంటారు చూసారా. అలాంటి వారి మీద ఉంటుందండి ఈ క్రిస్మస్ దేవుడి మనసు. గుర్తుపెట్టుకోండి. కక్క ముక్క డొక్క తినేసి బావని వెళ్ళిపోయే వాళ్ళు మన మీద ఉండదు మనసు. అనే మన మీద ఉండదు మనసు. ఎవరి మీద ఉంటుంది? అసలు బిర్యానీ అంటే ఏంటో ఏడాది పొడవులో ఒక్కసారి కూడా తినలేని పేదోళ్ళు ఉంటారే, వాళ్ళ మీద ఉంటుంది మనసు. సద్దన్నం బాగా వినండి, సద్దన్నాన్ని పాసన్నాన్ని పరమన్నంలా తింటారే, కనీసం దేవుడిని ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ మీద ఉంటుంది మనసు. దేవుడి మనసు ఎవరి మీద ఉంటుంది? పేదరికంలో ఉన్న ఒక్క మాట కూడా అనరు. దేవుడు దేవా ఏంటి పేదరికం అని ఒక్క మాట కూడా అడగరు చూసారా. వాళ్ళ మీద ఉంటుంది మనసు. హడావుడిగా తిరిగే వారి మీద ఉండదండి. తగ్గింపు కలిగిన వారి మీద, దీనత్వం కలిగిన వారి మీద, దీనుల మీదే ఈయన మనసు ఉంటుంది. అందుకే ఆయన ఎంపిక చేసుకున్నది కదా. ఎవరిని పడితే వాళ్ళని ఎంపిక చేసుకోండి. ఎవరిని ఎంపిక చేసుకుంటాడో తెలుసా? లెక్కల్లో లేని వాళ్ళని ఎంపిక చేసుకుంటాడు. లోకంలో నీచులైన వారిని ఎంపిక చేసుకుంటాడు. అరే ఈవిడా అనే ఆవిడని ఎంపిక చేసుకుంటారు. అరే ఈమా అనే ఆమెను ఎంపిక చేసుకుంటారు. అరే వీళ్ళ ఎలాంటి వారిని, ఎందుకంటే వారి గర్వింపకుండానట్లు సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేని పల్లెటూరుల్ని ఎక్కువ ఎంపిక చేసుకున్నాడు. మొదటి క్రిస్మస్లో కీలకమైన వ్యక్తులు ఎవరో తెలుసా? లగ్జరీ ప్రజలు కాదండి. మొదటి క్రిస్మస్లో కీలకమైన వ్యక్తులు ఈ రాయల్ లైఫ్ బతుకుతున్న వాళ్ళు కాదు. మొదటి క్రిస్మస్లో ప్రభు ఎంపిక చేసుకున్నది పేదోళ్ళని. అక్కడ ఎలిజబెత్ ఒక పేదరాలు, ఇక్కడ మరియమ్మ ఒక పల్లెటూరు పిల్ల. వీళ్ళకి అధికారం లేదు, పేరు లేదు. ఆ పుట్టిన కుర్రోడికి కనీసం బలి అర్పిద్దామంటే ఆ బలి పశువు కొనడానికి కనీసం డబ్బులు లేవు వాళ్ళకి. మరి ఏం కొన్నది? బలి పశువుని కొనలేకపోయింది. 2 గొవ్వలను కొంటుంది. గొవ్వలను కొన్నదంటే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో చూడండి. మొదటి క్రిస్మస్లో ఉన్న ఆ తల్లికే లేవు బట్టలు, మొదటి క్రిస్మస్లో ఉన్న ప్రభువుకే లేవు బట్టలు, మొదటి క్రిస్మస్లో ఉన్న ప్రభువుకే లేదు హడావుడి, ఇంత రాయల్టీ. కానీ ఈరోజు ఆయన పేరు మీద వస్తున్న మనకి ఎక్కడదని అడుగుతున్నాం.
ఆయన ఉన్నతమైన ఇల్లుల్లో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ క్రిస్మస్ దేవుడు ఉన్నతమైన తిల్లు తినడానికి ఇష్టపడలేదు. ఆ క్రిస్మస్ దేవుడు ఎవరెవరో రాజగృహాల్లో ఉండడానికి ఇష్టపడలేదు. ఈ క్రిస్మస్ దేవుడు మొదట ఎక్కడ ఇష్టపడ్డాడు? పేదోళ్ళతో కడు దీనస్థితిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు అలాగే ఇష్టపడినవాడు ఈ రోజుకి కూడా చెప్పండి అలాగే ఇష్టపడతాడు. పేదల బతుకులు వెలిగించడానికి వచ్చాడు, దీనుల బతుకులు వెలిగించడానికి వచ్చాడు. వారితోనే ఉంటాడు, వాళ్ళే కావాలి ఆయనకి. ఇంకా ఎవరిని ఎంపిక చేసుకున్న ప్రభు అంటే ఎలిజబెత్ని ఎంపిక చేసుకున్నాడు. మరియమ్మ సాక్ష్యం చెప్తుంది, దేవుడు నాలో ఇష్టపడింది ఏదేదో చూడలేదు, మా ఇంటి వంశమో ఏదేదో కాదు చూసింది, నాలో మొట్టమొదటి దేవుడు చూసినది నా దేహన స్థితిని చూశాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో ఎంతమంది ఉన్నాం, ఎవరిని చూస్తా ప్రభు అంటే అడావిడిగా మిగిలిన వాళ్ళు తక్కువ చేస్తున్నట్టు బిల్డప్పిస్తారు చూసారా, వాళ్ళ వైపు అసలు చూడండి. కనీసం తలెత్తడానికి కూడా సిగ్గుపడతారే, వాళ్ళ వైపు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ పండగల పేరుతో మన డ్రెస్సులు మనం వేసుకున్న బట్టలను బట్టి పక్కోళ్ళకి అవమానం కలిగించేలా వేసుకుంటాం. నాది బ్రాండ్ అని. నీ బ్రాండ్ వైపు చూడటం, నీ వైపు చూడటం. ఆయన ఎవడైతే దేనంగా ఉంటాడో వాడి కలిగి ఉన్న వస్త్రం తీసి ఎవడైతే పక్కోడికి ఇచ్చేస్తాడో, వాడు తినే మెతుకులు పట్టుకెళ్ళి పేదోడికి ఎవడైతే ఇస్తాడో, ఉన్నా తగ్గించుకుని ఎవడైతే బతుకుతాడో ఆ తగ్గింపు కలిగిన వారి వైపు దేవుడు చూస్తాడు.